పుష్ప హీరో అల్లు అర్జున్ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దేశం మొత్తం బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. అసలు అల్లు అర్జున్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారంటే 4th డిసెంబర్ హైదరాబాద్లోని సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేశారు కదా, ఆ థియేటర్కి అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడన్గా వచ్చాడట. హీరో అల్లు అర్జున్ రాకతో చాలా జనం వచ్చారు. దీంతో అక్కడ చాలా తొక్కిసలాట జరిగింది. ఈ సినిమాకి ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చింది, ఒక పాప, బాబు, వైఫ్ అండ్ హస్బెండ్తో. అక్కడ తొక్కిసలాట జరగడంతో రేవతి అండ్ రేవతి కొడుకు ఇద్దరు కింద పడిపోయారు. ఇది ఎవరు అబ్జర్వ్ చేయకుండా హీరోని చూడడానికి జనం ఎగబడిపోయారు. జనం తొక్కడంతో రేవతి శ్వాస ఆడక చనిపోయింది. రేవతి కొడుకుకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. కాసేపటికే వాళ్ళని కొందరు చూసి హాస్పిటల్కు తరలించారు. కానీ అప్పటికే రేవతి చనిపోయింది. రేవతి కొడుకు చావు బతుకుల మధ్య ఉన్నాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు రేవతి భర్త, నా భార్య చావుకి అల్లు అర్జునే కారణం, తను అక్కడికి రావడం వల్లే నా భార్య చనిపోయిందని కేసు పెట్టాడు. దీంతో పోలీసులు థియేటర్ ఓనర్ ని కూడా అరెస్ట్ చేశారు. థియేటర్ ఓనర్ కూడా హీరో అల్లు అర్జున్ వస్తున్నాడంటూ మాకు కూడా సడన్ గా తెలిసింది, మాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు అని థియేటర్ ఓనర్ చెప్పాడట. దీంతో అల్లు అర్జున్ ని ఈ రోజు ఆయన ఇంటి దగ్గర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తొక్కిసలాటలో రేవతి మృతి చెందడంతో పోలీసులు అల్లు అర్జున్ పై 105-118 రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఈ కేసు రుజువైతే అల్లు అర్జున్ కి కనీసం 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అల్లు అర్జున్ ఏమో ఈ విధంగా అంటున్నాడు, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో నాకు ఎలాంటి సంబంధం లేదు, తాను రావడం వల్లే ఆమె చనిపోయిందని అవాస్తవమని చెప్తున్నాడు. హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. హీరో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా 1 లైక్ చేయండి. అలాగే వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.